ఎలక్షన్ సంబంధించి ఫలితాలని వెలువరిస్తుంది అందరికీ తెలిసింది. నేను నెల్లూరు సిటీ నుంచి కంటెస్ట్ చేయటం, ఈరోజు రిజల్ట్స్ ఇచ్చారు. దాంట్లో 72,489 ఓట్ల మెజారిటీతో ఈరోజు నేను గెలవడం జరిగింది. 72,489. మొత్తం పోలైన ఓట్లు 1,72,000. మొత్తం ఉండేది 2,39,000. అందులో 1,72,000 పోలైనవి. ఈ పోలైన వాటిలో ఈరోజు మెజారిటీ వచ్చిన 72,489 తీసుకుంటే అది 42% మెజారిటీ. బహుశా నెల్లూరు సిటీ చరిత్రలో బహుశా ఇది ఫస్ట్ టైం అనుకుంటాను ఇంత మెజారిటీ రావటం. ఇంతవరకు ఎప్పుడు రాలేదు, జిల్లా చరిత్రలోనే ఇంతవరకు రాలేదు. కాబట్టి నెల్లూరు సిటీ ప్రజలందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత అత్యధిక మెజారిటీ గెలిపించినందుకు వారందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఖచ్చితంగా వాళ్ళు ఇంత నమ్మకంతో నన్ను గెలిపించినందుకు ఖచ్చితంగా ప్రజా సమస్యలన్నీ ఏదైతే ఉన్నాయో వాటిలన్నీ తీరేటట్టుగా, అవసరమైతే అసెంబ్లీలో మాట్లాడి డిస్కస్ చేసి ప్రజా సమస్యలను తీరేటట్టుగా, అంతేగాని 2014 నుంచి 19 దాకా అనేక పనులు టేకప్ చేశాం. వాటిలో కొన్ని అప్పుడు పూర్తయినాయి, మిగతా వాళ్ళు వదిలేశారు. వాటిలన్నింటినీ టేకప్ చేసి ఈ 5 సంవత్సరాలు అన్నీ కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలన అరాచక పరిపాలన. అందుకనే ఈరోజు సింగిల్ డిజిట్ పరిమితం చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీని సింగిల్ డిజిట్కి ఎందుకు పరిమితం చేశారంటే అతని యొక్క అరాచక పరిపాలన. అతను ప్రజా సమస్యల గురించి పట్టించుకోవాలా. సీఎం కాగానే ఫస్ట్ ప్రజావేదికను కోల్చూశాడు. ప్రజావేదిక వ్యవస్థ వద్దండి, ప్రజలు కట్టిన ట్యాక్సులతో వచ్చింది, ట్యాక్సులతో నిర్మించింది, అది ప్రజల సొత్తు. అక్కడి నుంచి ఆయన యొక్క శాడిజం బయటపడింది. పరిపాలన మొత్తం కంప్లీట్గా అస్తవ్యస్తం చేశాడు. ఉద్యోగాలు ఎవరికి లేవు, ఒక ఇండస్ట్రీ లేదు, రాష్ట్రానికి అప్పులు చేసి పెట్టాడు. అయినప్పటికీ మా నాయకుడు కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి విషయం ఉంది. రాష్ట్రానికి ఏ విధంగా ఇన్కమ్ డెవలప్ చేయాలా, ఫస్ట్ ఇన్కమ్ డెవలప్ చేయాలా, ఇన్కమ్ డెవలప్ చేసిన తర్వాత వచ్చిన దాంట్లో కొంత సంక్షేమానికి కొంత అభివృద్ధి చేస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. మరొకసారి నెల్లూరు ప్రజలందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. రాష్ట్రంలోనండి 2014 నుంచి 19 దాకా నేను ఏదైతే చేశానో 19 నుంచి మొన్న 24 వరకు వాళ్ళు ఏం చేశారు కంపేర్ చేసుకొని ఈరోజు చేశారు. దానివల్ల నా బాధ్యత ఇంకా పెరిగింది. ఎంతో బాధ్యతగా ఖచ్చితంగా వాడి యొక్క నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా చేయడం జరుగుతుంది. ఖచ్చితంగానండి. ఇప్పుడు తెలుగుదేశం నెల్లూరులో కలిసి 30 సంవత్సరాలు అయింది. కార్యకర్తలు ఎంతో శ్రమించేశారు. దాదాపు 4,000 మంది కార్యకర్తలు ఈరోజు నెల్లూరు సిటీకి తయారై ఉండాలి. అందుకనే వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క సమస్యల్ని నా సమస్యలుగా తీసుకొని వాళ్ళకు కొన్ని చేయాలనే ఉద్దేశంతో మా పిల్లలు, మా కుమార్తెలు, మా అల్లుళ్ళు, మా బ్రదర్ వాళ్ళందరితో మాట్లాడాను. సంవత్సరానికి 10 కోట్ల రూపాయల లక్షలకు ఫండ్గా పెట్టి వాళ్ళకి ఏదైనా పెళ్ళిళ్ళు కానీ లేదైనా కార్యక్రమాలు కానీ పిల్లల చదువులు కానీ హెల్త్ కానీ ఉంటే హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చారు. ఒక ట్రస్ట్ పెట్టి ఆ విధంగా కార్యకర్తల్ని అంటే తెలుగుదేశం పార్టీ ఆదుకుంటుంది. దాంతో నేను పర్సనల్గా ఇంత మెజారిటీ ఇచ్చారు, ఇంత ఆదరించారు కాబట్టి ఖచ్చితంగా నేను కార్యకర్తలను ఆదుకోవడం జరుగుతుంది.